సింహరాశి జాతకులారా, మే 23 తర్వాత మీ జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ 4 పెద్ద శుభవార్తలు మీ దరికి చేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు, ఆర్థిక ఇబ్బందులకు పూర్తిగా కాలం చెల్లింది. మీ జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ఎంతో శక్తివంతమైన మార్పులు మొదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయం నుండి ఒక ప్రత్యేకమైన దైవం మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది. ఆ దైవ అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి అపారమైన ప్రశాంతత మరియు ధనలాభం కలగబోతున్నాయి. అసలు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాబోతోంది, ఆ దైవం మీకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతోంది అనే అసలు విషయం గనక తెలిస్తే మీరే స్వయంగా ఎగిరి గంతేస్తారు. అంతటి అద్భుతమైన విషయాలు ఈరోజు మీ ముందుకొచ్చాయి కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోను వెంటనే పూర్తిగా చూడండి. ఎక్కడా మధ్యలో వదిలేయకండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో రాధాకృష్ణ అని కామెంట్ చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. రాబోయే 4 రోజుల సమయం మీ జీవితంలో ఏమాత్రం సామాన్యమైనది కాదు. ఇది కేవలం అదృష్టవంతులకు మాత్రమే లభించే ఒక గొప్ప అవకాశం. ఎవరైతే ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశారో వారే రేపు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణం మొదలు కాబోతోంది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలన్నింటికీ ఒకేసారి పరిష్కారం లభించే రోజులు దగ్గర పడ్డాయి. మీరు నిజాయితీగా కష్టపడే స్వభావం ఉన్నవారే అయినా మీ శ్రమకు తగిన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్నారు. మీ ప్రణాళికలు ఎప్పటికప్పుడు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ మార్పులన్నీ మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహాల అనుకూలత వల్లే సాధ్యమవుతున్నాయి. ఈ విషయాలను మీరు ఎంతో శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈ సమాచారం మీ భవిష్యత్తును బంగారంలా మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ జాతక విశ్లేషణ ప్రకారం మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పే శుభవార్త ఇప్పుడు మీ ముందుకొచ్చింది. ఈ సమయం నుండి మీ జాతకంలో గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. మీ పూర్వపు మంచి పనుల వల్ల, సత్కర్మల వల్ల మీ జాతకంలో ఒకేసారి 2 రాజయోగాలు మరియు ఒక ధనయోగం కలగబోతున్నాయి. మొదటిది రవి యోగం, రెండవది ఆయు కీర్తి యోగం, మూడవది ధన కుబేర యోగం. ఈ 3 యోగాల కలయిక వల్ల మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు మునుపెన్నడూ చూడని విధంగా సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎంతోమంది మహర్షులు, జ్ఞానులు ఎన్నో ఏళ్ల పాటు శ్రమిస్తే గాని లభించని ఇటువంటి అద్భుతమైన శుభ సమయం ఇప్పుడు మీ భాగ్యం వల్ల మీకు లభించబోతోంది. దైవానుగ్రహం వల్ల ఇకపై మీకు ధన సౌఖ్యం, వాహనయోగం, అలాగే మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఊహించని విజయాలు దక్కబోతున్నాయి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు పూర్తిగా లభించాలంటే రాబోయే 24 నుండి 48 గంటల లోపు మీరు 2 ముఖ్యమైన పొరపాట్లు అస్సలు చేయకూడదు. అందులో మొదటి పొరపాటు ఏంటంటే, మీ జాతకంలో ఇలాంటి మంచి యోగాలు ప్రారంభమయ్యే సమయంలో ఎటువంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే మాంసం, చేపలు లేదా మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో శుభగ్రహాల ప్రభావం పెరిగేటప్పుడు మనిషి సాత్వికంగా, పరిశుద్ధంగా ఉండడం ఎంతో అవసరం. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆహార నియమాలను అస్సలు పట్టించుకోకుండా పొరపాట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మొదటి అడుగు పడబోయే ఈ కీలక సమయంలో ఈ విషయాలను గుర్తుంచుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ దైవశక్తే మీ జీవితాన్ని మారుస్తుంది. ఇక మీరు చేయకూడదని చెప్పిన రెండవ పొరపాటు ఏంటంటే, ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం. చాలామంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకోరు. ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు. ముఖ్యంగా జాతకంలో గ్రహాల అనుకూలత వల్ల ధనయోగం, రాజయోగం ఏర్పడుతున్నప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే శుభశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు. అందుకే రాబోయే 48 గంటల లోపు మీ ఇల్లంతటినీ పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.
ఇల్లు తుడిచి వీలైతే పవిత్రమైన జలాన్ని ఇల్లంతా చల్లుకోవడం చాలా మంచిది. గత వారం రోజుల్లో మీ ఇంట్లో ఎప్పుడైనా మాంసాహారం వండినట్టయితే ఈ శుద్ధీకరణ పనిని ఖచ్చితంగా చేయాలి. ఈ విషయాలను తేలికగా తీసుకోకుండా జాగ్రత్త పడితే రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇదే సమయంలో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గమనించాలి. మీ చుట్టూ నలుగురు పెద్ద శత్రువులున్నారు. వారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని, మీ సంతోషాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే అయినా దీని గురించి మీరు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఆ నలుగురు వ్యక్తులు ఎవరో కాదు, మీరు ఎవరినైతే కళ్ళు మూసుకుని నమ్ముతున్నారో, ఎవరినైతే నిత్యం కలిసి తిరుగుతున్నారో వారే. పైకి ఎంతో ఆత్మీయులుగా నటిస్తూ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నారు. అవతలి వారి మనసులో ఏముందో గ్రహించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు కూడా వారి కుట్రలను ఇప్పటి వరకు గుర్తించలేకపోయారు. గత 3 సంవత్సరాల కాలంలో ఆ నలుగురు వ్యక్తులు మిమ్మల్ని 4 సందర్భాల్లో తీవ్రంగా నష్టపరిచారు. అందులో ఒక సందర్భంలో అయితే మీరు పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. ఆ ప్రమాదం ఏంటి, అప్పుడు మిమ్మల్ని కాపాడిన ఆ దైవిక శక్తి ఏది అనే విషయాలను కూడా తెలుసుకోవాలి. మీ జీవితంలో ఉన్న ఆ నలుగురు శత్రువులు ఎవరో బయటి వ్యక్తులు కారు, మీతో పాటు ఉండే అత్యంత ఆప్త వర్గంలోని వారే. వారి అసలు రూపం తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అయితే గతంలో అంతటి పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడిన ఆ దైవం ఎవరో తెలుసా? సాక్షాత్తు ఆ సంకటమోచనుడైన హనుమంతుడు. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్లే మీరు ఆనాడు ప్రాణాపాయం నుండి త్రుటిలో బయటపడ్డారు. మీ ప్రవర్తనలో ఎలాంటి కల్మషం లేకపోవడం, మీ మంచి గుణాలే ఎల్లప్పుడూ ఆ దేవుడి ఆశీస్సులు మీకు లభించేలా చేస్తున్నాయి. మీరు ఎప్పుడూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే సుగుణవతి. ఎవరికీ కీడు చేయాలనే ఆలోచన మీకు అస్సలు ఉండదు. కానీ ప్రస్తుత సమాజం మీ అంత మంచితనంతో లేదు. ఇక్కడ పైకి ఎంతో తీయగా మాట్లాడుతూ వెనక గోతులు తవ్వేవాళ్ళు ఎందరో ఉన్నారు. వారు అంతలా దిగజారుతారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే ఇప్పటికైనా వాస్తవాన్ని గ్రహించి ఎంతటి ఆప్తులైనా సరే ఎవరిని కళ్ళు మూసుకుని నమ్మడం పూర్తిగా పక్కన పెట్టేయాలి. మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ నలుగురు వ్యక్తులకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. మీ జీవితంలో ఎప్పుడు చిన్న సంతోషం వచ్చినా, మీ ముఖంలో నవ్వు కనిపించినా వారు అస్సలు ఓర్వలేకపోతున్నారు. ఈ అసూయతోనే మీ సంతోషాన్ని నాశనం చేయడానికి రకరకాల ప్రతికూల తంత్రాలు కూడా ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు గనక మీరు అప్రమత్తంగా ఉండకపోతే వారు తమ కుట్రల్లో సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు సావధానంగా ఉంటూ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీ మనసులో ఉన్న వ్యక్తిగత విషయాలను కానీ, మీ భవిష్యత్తు ప్రణాళికలను కానీ ఎవరితోనూ పంచుకోకండి. మీ పనులు పూర్తయ్యేంత వరకు వీలైనంత మౌనంగా సాగిపోవడమే మీ శత్రువులకు ఇచ్చే పెద్ద సమాధానం. మీ చుట్టూ ఉన్న ఆ శత్రువులను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు ఎంతో ముఖ్యం. మీ చుట్టూ ఉన్న ఆ నలుగురు శత్రువుల పేర్లు ఏ అక్షరాలతో మొదలవుతాయో తెలుసా? వారి పేర్లలో మొదటి అక్షరాలు ఆర్, ఎల్, ఎస్ మరియు పి. ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు మీ ఆప్త వర్గంలో ఎవరైనా ఉంటే వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వారే మీ సంతోషాన్ని అస్సలు భరించలేకపోతున్నారు. సమాజంలో మీకు ఉన్న గౌరవాన్ని, మీ కలలను నాశనం చేయడానికి వెనుకాడరు. అందుకే అలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు వారికి దూరంగా ఉండడమే మీ జీవితానికి శ్రీరామ రక్ష. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల మధ్యే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోంది. రాబోయే 24 నుండి 48 గంటల్లోపు మీ జీవితాన్ని మలుపు తిప్పే 4 పెద్ద శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఇవి మీ జీవితంలో మునుపెన్నడూ ఊహించని విధంగా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడిన వారు కూడా ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయంలోనే దైవ అనుగ్రహం వల్ల మీకు గొప్ప లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఆ అదృష్టం మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల నుండి పూర్తిగా బయటపడేసి మీ కుటుంబంలో సరికొత్త వెలుగులు నింపుతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్లే ఇదంతా సాధ్యం కాబోతోంది. ఇంతటి అద్భుతమైన మార్పులు మీ జీవితంలో ఎలా మొదలు కాబోతున్నాయి, ఆ విశేషాలేంటో కూడా తెలుసుకుందాం. మీ జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కష్టాలన్నీ తొలగిపోయి ధన సౌఖ్యం లభించబోతోంది. ఈ మార్పులన్నీ
సాక్షాత్తు ఆ మహాకాళి అమ్మవారి అనుగ్రహం వల్లే సాధ్యం కాబోతున్నాయి. రాబోయే 48 గంటల లోపు మీ కుటుంబంలో 4 పెద్ద శుభవార్తలు వినడమే కాకుండా వివిధ మార్గాల ద్వారా ధనలాభం కూడా పొందుతారు. మొత్తం 9 రకాల శుభ ఫలితాలు మీ దరికి చేరబోతున్నాయి. అయితే ఇంతటి మంచి అవకాశాలు మీకు దక్కకుండా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. గత కొంతకాలంగా మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ పని చేసినా అది చివరి నిమిషంలో ఆగిపోవడం, ఒక సమస్య తీరిందనుకునే లోపే మరో సమస్య రావడం వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఇదంతా మీ జాతకంలో ఉన్న దోషాల వల్ల మాత్రమే కాదు, తెలియకుండా మీరు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పొరపాట్ల వల్లే జరుగుతోంది. దైవబలం మీతో ఉన్నప్పటికీ ఈ అనాలోచిత తప్పుల వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తోంది. మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్న ఆ 4 ముఖ్యమైన తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకోవడం చాలా అవసరం. మొదటి పొరపాటు, మీరు ఎవరినైనా చాలా సులభంగా నమ్మేస్తుంటారు. ఇతరుల మాటలకు త్వరగా ఆకర్షితులై మీ మనసులోని వ్యక్తిగత విషయాలను, భవిష్యత్తు ప్రణాళికలను మరియు మీ బలహీనతలను వారి ముందు పెట్టేస్తున్నారు. దీనివల్ల మీ శత్రువులకు లేదా మీ ఎదుగుదలను కోరుకోని వారికి మీ తదుపరి అడుగులు ఏంటో ముందే తెలిసిపోతున్నాయి. ఇది మీ జీవితంలో ప్రతికూలతకు దారితీస్తుంది. రెండవ పొరపాటు, దైవ కార్యాచరణలో నమ్మకం లేకపోవడం. మీరు ఏదైనా పూజ లేదా పరిహారం చేసినప్పుడు అది నిజంగా ఫలిస్తుందో లేదో అనే అనుమానాన్ని మనసులో పెట్టుకుంటున్నారు. ఇలాంటి అపనమ్మకం మీ అదృష్టానికి అడ్డుగోడలా మారుతుంది. అందుకే చేసిన పనిని నమ్మకంతో చేయాలి. ఇక మూడవ పొరపాటు, సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం. శాస్త్రాల ప్రకారం సూర్యోదయం తర్వాత నిద్ర లేవడం వల్ల జాతకంలో ఉన్న మంచి అవకాశాలు కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే లేవగానే మీ 2 అరచేతులను చూసుకుని భగవంతుడిని స్మరిస్తూ ఈ రోజుని మంచిగా నడిపించమని కోరుకోవడం వల్ల మీ రోజువారీ పనులలో సానుకూల మార్పులొస్తాయి. ఈ నియమాలను మీ జీవితంలో భాగం చేసుకుంటే మీ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఈ పొరపాట్లను మీ జీవితం నుండి ఎంత త్వరగా దూరం పెడితే అంత మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జాతకంలో గ్రహాల స్థితి పూర్తిగా అనుకూలంగా మారబోతోంది. సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహంతో మీ జీవితంలో 3 అత్యంత ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీ జాతక చక్రంలో ఉన్న గ్రహాల అనుకూలత వల్ల మీ పూర్వపు మంచి పనులకు, మీ శ్రమకు తగ్గ ఫలితం లభించే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయి మీ భవిష్యత్తు ఒక కొత్త దిశగా సాగబోతోంది. ఆ 3 ముఖ్యమైన సంఘటనలలో మొదటిది, చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు ఒక్కసారిగా వేగం పుంజుకుంటాయి. ఎన్నో రోజులుగా ఏ పని కాకుండా ఆగిపోయిందో ఆ పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా వేగంగా పూర్తవుతాయి. మీ వ్యాపారంలో కానీ మీ వృత్తిలో కానీ ఆశించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ పురోగతి కనిపిస్తుంది. ఉదాహరణకు వ్యాపార రంగంలో ఉన్న వారికి కస్టమర్ల రాక పెరగడం, ఆర్థిక లావాదేవీలు మెరుగుపడడం వంటి సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక రెండవ సంఘటన ఏంటంటే, నిన్నటి వరకు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనుక రకరకాల కుట్రలు పన్నిన శత్రువులు ఇప్పుడు పూర్తిగా వెనక్కి తగ్గుతారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసిన వారే మీ సామర్థ్యాన్ని మరియు మీ మంచితనాన్ని గుర్తించి మీతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వారి అహంకారం పూర్తిగా తగ్గి మీ విలువ ఏంటో వారికి అర్థమయ్యే రోజులు దగ్గర పడ్డాయి. ఇక మీ జీవితంలో జరగబోయే ఆ 3వ ముఖ్యమైన సంఘటన ఏంటంటే, రాబోయే 24 గంటల లోపు మీ జీవితంలోకి ఒక తెలియని వ్యక్తి రూపంలో సహాయం అందబోతోంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, మానసిక శ్రమను దూరం చేయడానికి ఒక మిత్రుడు లేదా హితైషి రూపంలో ఎవరో ఒకరు ముందుకొస్తారు. కష్టాలు ఎక్కువైనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయాన్ని పంపిస్తాడనే నమ్మకం మీ విషయంలో నిజం కాబోతోంది. ఆ సహాయం చాలా చిన్నదిగా అనిపించినా మీ అవసరానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆ వ్యక్తి చేసిన సహాయం వల్ల మీ మనసులోని ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది. ఈ మార్పులన్నిటినీ విశ్వాసంతో స్వీకరించాలి. పరిశుద్ధమైన మనసుతో దైవాన్ని నమ్మేవారికి ప్రతి విషయంలోనూ సానుకూలత కనిపిస్తుంది. రాబోయే 48 గంటల లోపు మీ జాతక చక్రం మారబోతోంది. మీరు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన మార్పు మీ దరి చేరబోతోంది. మీ ఇష్టదైవం మీపై ప్రత్యేకమైన అనుగ్రహాన్ని చూపించబోతున్నారు. ఆ దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించే ముందు మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను కూడా అందిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాన్ని బట్టి
లభిస్తున్న ఈ సూచనలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సంకేతాలను సరిగ్గా గుర్తించి ప్రవర్తిస్తే మీ అదృష్టం మరింతగా పెరుగుతుంది. ఆ సంకేతాలేంటి? సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారు అనే విషయాలను ఎంతో శ్రద్ధగా తెలుసుకోవాలి. ఆ సంకేతాలేంటో, సాక్షాత్తు ఏ దైవం మీ ఇంట అడుగు పెట్టబోతున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాబోయే 48 గంటల లోపు మీ ఇంటికి రాబోతున్న ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ మురళీధరుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు. మీ జాతకంలో ఏర్పడుతున్న శుభ సమయం వల్ల ఆ స్వామి అనుగ్రహం మీకు పూర్తిగా లభించబోతోంది. మీ జీవితంలోని కష్టాలన్నింటినీ దూరం చేసి మీకు ప్రశాంతతను ప్రసాదించడానికి ఆ భగవంతుడే స్వయంగా కొన్ని సంకేతాల రూపంలో మీ ముందుకు రాబోతున్నారు. రాబోయే 48 గంటల వ్యవధిలో మీకు లభించబోయే ఆ 3 ముఖ్యమైన సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటి సంకేతం ఏంటంటే, ఈ సమయంలో మీ ఇంటి ముందుకు ఎవరైనా సాధువులు, సన్యాసులు లేదా ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి సహాయం కానీ భిక్ష కానీ అడిగితే వారిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వారిని అవమానించకుండా మీ శక్తి కొలది సహాయం చేయడానికి ప్రయత్నించండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలాంటి కీలక సమయంలో ఇంటి ముందుకు వచ్చే అతిథులను దైవ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి చేతనైనంత సాయం చేయడం లేదా భోజనం పెట్టడం వంటి పనులు చేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించి లక్ష్మీదేవి కటాక్షం లభించేలా చేస్తుంది. ఆ దైవిక శక్తి మీకు అందించబోయే మిగిలిన 2 సంకేతాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇక రెండవ సంకేతం ఏంటంటే, మీ ఇంట్లో బల్లి కనిపించడం. సాధారణంగా ఇంట్లో బల్లి కనిపించడాన్ని చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం మంచి కాలం వచ్చే ముందు ఇలాంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి రాబోయే 48 గంటల లోపు మీ ఇంట్లో ఎక్కడైనా బల్లి కనిపిస్తే వెంటనే మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోండి. స్వామిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ కష్టాలన్నింటినీ దూరం చేయమని మనసులో వేడుకోండి. ఈ చిన్న మార్పు మీ ఆలోచనల్లో సానుకూలతను నింపుతుంది. మూడవ సంకేతం చాలా సరళమైంది. మీ ఇంటి ముఖద్వారం వద్ద, అంటే సింహద్వారం దగ్గర చీమలు లేదా ఇతర చిన్న చిన్న జీవులు గుంపుగా కనిపించడం. ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీమలు కనిపించడం కూడా రాబోయే రోజుల్లో మీ ఇంట్లోకి దైవిక శక్తి ప్రవేశించబోతోంది అనడానికి ఒక మంచి సూచనగా భావిస్తారు. ఈ 3 సంకేతాలను రాబోయే 48 గంటల పాటు బాగా గుర్తుంచుకోండి. వీటిని గమనించినప్పుడు దైవ చింతనతో ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఆర్థిక బలం పెరుగుతాయి. గ్రహాల అనుకూలత వల్ల మీ జాతకంలో ఎంతో అద్భుతమైన యోగం పట్టబోతోంది. మీ జీవితం ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయి. అయితే ఈ శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా లభించాలంటే మీరు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు మరియు పరిహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన పూర్వీకులు చెప్పిన పరిహారాలు ఎంత సరళంగా ఉంటాయో అంతటి శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి. రాబోయే 48 గంటల లోపు మీ ఇంట్లోని సుఖ సంతోషాలను, ఆర్థిక బలాన్ని పెంచే 3 ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి ఆడంబరాలు లేకుండా కేవలం నమ్మకంతో చేసే ఈ పనులు మీ ఆలోచనల్లో, మీ ఆర్థిక స్థితిలో గొప్ప మార్పును తీసుకొస్తాయి. అందులో మొదటి పరిహారం మీ ఇంట్లోని ధనశక్తిని పెంపొందించుకోవడం. ఈరోజు లేదా రేపు ఉదయం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువా, లాకర్ లేదా మీ పర్స్ వంటి ప్రదేశాలను ఒకసారి పరిశీలించండి. అక్కడ ఉన్న పనికిరాని పాత కాగితాలు, చిరిగిన కవర్లు లేదా అనవసరమైన వస్తువులను పూర్తిగా తొలగించి శుభ్రం చేయండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన చోటే నిలుస్తుంది. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసిన తర్వాత మీ పర్సులో లేదా బీరువాలో ఉన్న నోట్లను, నాణేలను చక్కగా ఒక పద్ధతి ప్రకారం సర్ది పెట్టుకోండి. ధనం ఎక్కడైతే క్రమశిక్షణతో కూడిన అమరికలో ఉంటుందో అక్కడ మరిన్ని ఆర్థిక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. రెండవ పరిహారం అన్నానికి సంబంధించినది. అన్నాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. రాబోయే 48 గంటల్లో మీ ఇంట్లో వంట చేసినప్పుడు మొదటి భాగాన్ని, అంటే ఒక చిన్న రొట్టె ముక్కను లేదా కొద్దిగా అన్నాన్ని విడిగా తీసి పక్కన పెట్టండి. దానిని ఆవుకు కానీ, పక్షులకు కానీ లేదా ఎవరైనా అవసరంలో ఉన్న పేదవారికి కానీ తినిపించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అన్నపానీయాలకు ఎప్పుడూ లోటుండదు. మీరు సంపాదించే ధనం కూడా ఎంతో పవిత్రమైన మార్గంలో వస్తూ ఇంట్లో నిలకడగా ఉంటుంది. ఇక మూడవ పరిహారం నీటికి సంబంధించింది. నీరు మీ జీవితంలో అదృష్ట ప్రవాహాన్ని సూచిస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం
ఒక పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకోండి. వీలైతే అందులో 2 బియ్యం గింజలను వేయండి. ఆ నీటిని మీ ఇంటి ముఖద్వారం అంటే సింహద్వారం యొక్క గడపపై చాలా తేలికగా చిలకరించండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కేవలం సానుకూల శక్తులు మాత్రమే ప్రవేశించేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించడం వల్ల మీ జీవితం, మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా మారుతుంది. సింహరాశి జాతకులారా, గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పులను అస్సలు చేజార్చుకోకండి. భగవంతుడి సంకేతాలను గుర్తిస్తూ ఈ పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించండి. మీ జీవితంలో మరిన్ని మంచి విషయాలను తెలుసుకోవడానికి, మీ రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోను మీకు అందరికంటే ముందుగానే మీరు చూడొచ్చు. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో పూర్తి భక్తితో రాధాకృష్ణ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దైవానుగ్రహంతో మీకు అంతా శుభమే జరుగుతుంది.